రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీలో కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది 11 స్థానాలే. కంచుకోటల్ లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నంలో 2, చిత్తూరులో 2, కర్నూలులో 2, ప్రకాశంలో 2, కడపలో 3 ఇవి పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య. లోక్సభలోనూ పరాజయమే ఎదురైంది. 4 స్థానాలకే పరిమితమైంది. అరకు, కడప, తిరుపతి, రాజాంపేటల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2019లో తెలుగుదేశం పార్టీ చవిచూసిన దానికంటే ఘోర ఓటమి ఇది. నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లైనా లభించాయి. దీని తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఈక్వేషన్లు మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసే ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన కొందరు బలమైన నాయకుల వైపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కన్నేసినట్లు కనిపిస్తోంది. అసంతృప్తులకు కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరొచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన మంతనాలు ప్రారంభించారని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందిస్తూ బాలినేని చేసిన ట్వీట్ తరువాత ఈ ప్రచారం మరింత ముమ్మరం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బాలినేని. హింసాత్మక ఘటనలకు తావు లేదని, నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షణీయం అని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వ్యాఖ్యలకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొందని బాలినేని చెప్పారు. ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అక్రమ కేసులు, భౌతిక దాడులు, అనుచరులపై వేధింపుల గురించి స్పందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. శాసనసభ సభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదని వివరించారు. ఈ ఎన్నికల్లో బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన దామచర్ల జనార్దన్ రావు చేతిలో 34,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.